లగ్జరీ గోల్డ్ తక్కువ ధరలో ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్. నో మేకింగ్ ఛార్జెస్. తెలుస్తాడు అనుకుంటున్నా. ఎందుకు అంటే ఆయన ఒక దగ్గర కాదు, మల్టిపుల్ ప్లేసెస్లో నామినేషన్స్ వేసిండు కాబట్టి, సో ఎక్కడెక్కడి నుంచో తన ఫ్యాన్స్ తన దగ్గరకు వస్తున్నారు, ఓట్స్ వేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ తనే గెలిచే ఛాన్సెస్ చాలా హైలో ఉన్నాయి. అండ్ ఓట్స్ ప్రకారంగా చూసుకుంటే కూడా తనకే ఎక్కువ ఉంది కాబట్టి సో తనే విన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు హీరో పరంగా అంటే సినిమాల పరంగా ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా ఓటింగ్ అంటే రాజకీయాలకు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ మీ పాయింట్ నాకు అర్థమైంది. సో మనం సినిమాల వరకే అనుకున్నప్పుడు, సో పాలిటిక్స్ లా అంత ఉండదు అన్నప్పుడు మరి వాళ్ళు కూడా వచ్చి ఓట్స్ వేసారు కదా తలపతి గారికి, విజయ్ తలపతి గారికి. సో ఎందుకు వేసారంటావు అంటే ఒక నమ్మకం, విజయ్ తలపతి గారు వచ్చిరంటే ఏదో ఒకటి తీసుకొస్తాడని ఒక స్ట్రాంగ్ నమ్మకం ప్రజలకి. సో ఆ నమ్మకంతో కూడా ఓట్స్ వేసిరు అనుకోవచ్చు కదా. అంటే హీరోస్ సీఎంస్ కావద్దా? అవ్వచ్చు కదా. అంటే హీరోస్ సీఎం కావద్దని కాదు. సో ఇంతకు ముందు నుంచి ఇప్పుడు ఈయన ఫస్ట్ టైం పోటీ చేశాడు. సో ఇంతకుముందు అన్నా డిఎంకే పార్టీ కానీ డిఎంకే పార్టీ కానీ వాళ్ళు పునాదుల నుంచి ఎప్పటి నుంచో కూడా ఉన్నారు అక్కడ. సో మరి వాళ్ళని ఓడించి గెలిచేంత ఫస్ట్ టైం కాకపోవచ్చేమో అని చెప్పేసి కొంతమంది డౌట్. అలా ఏం లేదు. ఇప్పుడు ఎవరిది రెప్యుటేషన్, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళది. సో అందరు ఒకలా థింక్ చేయడం అనేది, ఇప్పుడు నా మైండ్ థాట్ ప్రాసెస్ ఇలా ఉంది, సో మీది ఇలా ఉంటుంది, అవతలోంది ఇలా ఉంటుంది. సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి సో మనం జడ్జ్ చేయవద్దు. సో ఓటింగ్ పరంగా చూసుకుంటే పబ్లిక్ బయట రాష్ట్రాల నుంచి వచ్చి కూడా తమిళనాడుకి వచ్చి మరి తనకి ఓట్స్ వేస్తున్నారంటే దేర్ హీ విన్, తను అక్కడే విన్ అయ్యాడు కదా. సో అది కన్సిడర్ చేయాలి మనం ఎప్పుడైనా. పాపులారిటీ పరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మన రెండు తెలుగు రాష్ట్రాలు చాలా క్రేజ్ ఉంది. సో ఆయన ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు అసలు చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు, బట్ విన్ అవ్వలేదు. అక్కడ తమిళనాడు ఒకటే రాష్ట్రం, ఇక్కడ రెండు రాష్ట్రాలు. సో అక్కడ ఆయన మరి గెలవడం అనేది కొంచెం డౌట్. సో మీరు ఏం చెప్తారు? అది డెస్టినీ అంటే దేవుని చేతిలో ఉందండి. మనమైతే 100% గెలవాలనే చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకా ఏం జరుగుతుంది ఏంది అనేది ఆ ఓటింగ్ రిజల్ట్లోనే మొత్తం ఉంటుంది. సో నా వరకు వచ్చేస్తే మటుకు తను గెలవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ విజయ్ తలపతి గారు.